ఈ పంచభూతాల యొక్క తేడా వచ్చింది. ఇప్పుడు మనకందరికీ ప్రపంచం అంతా ఏమిటి? జలప్రళయం వస్తోంది. కొద్ది రోజులు ఆగండి, ఇంకా వస్తుంది జలప్రళయం. ఎందుకు చెప్తున్నానంటే మహానుభావులు చెప్తున్నారు, ఈ దేశంలో ప్రపంచంలో పెరిగిపోయిన పాపాన్ని అరికట్టాలంటే ఈ విధంగా ముంచేయాలి, కొంతమందిని వెళ్ళిపోవాలి. కృష్ణుడు భూభారం తగ్గించాడు అనేటువంటి ఏమిటి భూభారం తగ్గించడం? ఆయన యుద్ధం చేయించి చంపేశాడు. ఇప్పుడు యుద్ధాలు రావట్లేదు, ఏదో ఒక దేశం అటు ఇటు కొట్టుకుంటున్నారు ఒక సంవత్సరం నుంచి అటు ఇటుగా, అది తేల్తలేదు. అందువలన ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన జనం పాపం ముందు జనం కన్నా కూడా ప్రతి మనిషిలో 3 మనుషుల పాపం పేరుకునుంది, మనం ఉదాహరణగా మాట్లాడుకోవాలంటే. ఏనన్నా? సో ఇది అరికట్టాలంటే ఏం చేయాలి తండ్రి? నువ్వు బతుకుంటే 3 దుర్మార్గులు చేసే పాపం చేస్తున్నావు నువ్వు, ఉదాహరణ కోసం. కాబట్టి నిన్ను లేపేస్తే కానీ ఆ 3 చేసే పాపం ఆగిపోదు, అవునా కదా? కాబట్టి ఇప్పుడు వీళ్ళు మామూలుగా పోయేటట్లేరు. ముసలమ్మతగా నాలాంటి వాళ్ళేమో ఇంజక్షన్లు చేసుకుని అవి చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మాంసం తాగుతూ మాంసం తింటూ చేస్తున్నవాడు వెళ్ళిపోయి మోటార్ సైకిల్ గుద్దుకుంటున్నాడు, అవి గుద్దుకుంటున్నాడు, వాడు తెస్తున్నాడు. అర్థమైందా? ఎవరికీ ఒక నిబద్ధతతో ఒక ధర్మ ప్రకారంగా నడుద్దామనేటువంటి జ్ఞానం లేదు, ఎవడ తను చెప్తే వినటలేదు. కాబట్టి ఏం చేయాలి? ఆయనే తీసుకోవాల్సి వస్తుంది చర్యలు. ఆయన తీసుకోవడని మీరు అనుకుంటున్నారు. పంచభూతాలను వదిలేస్తే చాలు, అవే మొత్తం మటాష్ చేసేస్తాయి. ఇప్పుడు అది జరుగుతోంది. దయచేసి నమ్మండి, నేను ఎవరితో వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. మీరు ఎవరినైనా మహానుభావాలను అడగండి, ఈ జలప్రళయం ఎందుకు జరుగుతోంది. 2 గంటల్లో 15 సెంటీమీటర్ల వాన పడింది. చెప్పండి ఏం జరుగుతోందో. అంటే నువ్వు చాలా పెద్ద తురుంకాను, నువ్వు ఏదో పెద్ద కాంక్రీట్ బిల్డింగులు కట్టుకున్నా అని అనుకున్నావు, దోచి జనాన్ని. అదే కదా నాన్న నువ్వు చేసింది. ఏమైంది? బిల్డింగ్తో సహా లేచి వెళ్ళిపోయింది. ఏమైనా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బిల్లాలు కొనుక్కున్నారు బెంగళూరులో, ఒక్కొక్కటే 5 కోట్లు 6 కోట్లు పెట్టి. ఏమైంది? అవన్నీ మునిగిపోయినాయి. మొన్న మునిగిపోతే ఏం చేశారు వాళ్ళు? మామూలుగా వచ్చి మనలాగా గుడిసెలోనో ఎక్కడో రోడ్డు కింద ఉండలేరు, వెళ్ళేవాళ్ళు కదా. అందుకని ఏం చేశారు? హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్తే ఇప్పుడు బెంగళూరులో హోటల్ రూములు లేవు, వీళ్ళందరూ దాంట్లో చేరారు వీళ్ళు. మరి క్లాస్ కావాలి కదా, కమోడ్ కావాలి, ఏసీ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి కదా. వెళ్ళేప్పటికి ఏమైంది? హోటల్ రూములు లేకుండా. అందువలన చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు భగవంతుడు కన్నెర్ర చేసేటువంటి సమయం వస్తోంది అనేది ఒక సూచన. ఎందుకంటే మొన్ననే ఇప్పుడు గత 2 ఏళ్ళగా కరోనాతో కొంత లేపాడు కదా, 50-60 లక్షల వరకు పోయారు కదా వరల్డ్ వైడ్గా. ఏంటి ఇప్పుడు ఈ జలప్రళయం నెక్స్ట్. దీని తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే అదొక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ఉచకోత కోయటం అవుతుంది. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను చెప్తే వింటున్నావా? వద్దురా నువ్వు ఇలా ప్రవర్తించరా అంటే నా మాట వింటున్నావు నువ్వు? వెంటలా నువ్వెవడరా చెప్పేదాన్ని నాకు? కాబట్టి ఆయన ఎవరో చూపిస్తాడు ఇప్పుడు మనకు అని. భగవంతుడని నేను అన్నాను, అదొక శక్తి అంతే. ఆ శక్తి నీకన్నా గొప్పది, అది ఒప్పుకోవాల్సిందే. ఆ శక్తి సర్దుబాటు చేస్తుంది. సో నేను ఎందుకు చెప్తానంటే లోకంలోని ప్రకృతియే అట్టిది కదా అని అంటున్నాడు కదా. ఈ గుణాలకు లోబడిన పంచభూతాలు కూడా వీటికి వస్తాయి. మా గురువుగారు చెప్తుండేవారు ఏమిటంటే పంచభూతాలకు ఒకదానికో దానికి పోటీ వస్తుందిట. వచ్చి ఆకాశం నేను లేకపోతే అసలు ఎవడు లేడు అది ఇది అండి. గాలి నేను అసలు ఎగరకుండా గాలి అటు ఇటు వేయకుండా ఉంటే మీరంతా ఏమవుతారు, నేను బంద్ అయిపోతాను. వాడు వర్షం నేను ఇష్టం వచ్చినట్టు కొడతాను, ఏమవుతుందో చూస్తాను వీడు. ఇట్లా ఒకటి పోటీ వచ్చినప్పుడే ఈ ప్రకృతి విలయాలన్నీ వచ్చాయి. దానికి ఎందుకు వస్తున్నాయో మీకు ఇంకా తర్వాత వస్తాను. తర్వాత దీంట్లోనే ఉంది. పంచదేవతలకు మీరు చేస్తున్న అన్యాయమే దీనికి కారణం అని చెప్తున్నాడు. పంచదేవతలు అంటే ఎవరు? పంచభూతాలు. ఆలోచించండి, మనం ఒక
పంచభూతానికి దేనికైనా మనం గౌరవం చూపిస్తున్నామా? రోజు వాటి సహాయంతో బతుకుతున్నాం. ఎక్కడైనా కనీసం కృతజ్ఞత మనం చూపిస్తున్నామా? నేను ఇన్ని మాటలు అంటే నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను, అంతేగాని ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు. మనలో కించెత్తు కూడా జ్ఞానం లేకుండా అయిపోయాం మనం. ఎక్కడ కడిగిన కాడు దోచుకోవడం వేసుకుందాం అని చెప్పి. ఏమవుతుందిరా అయ్యా, ఏమవుతుంది? దిక్కు తపచ్చగా లేకుండా పోతున్నాం. ఏమైంది? మనం కోట్లు కూడబెట్టినవన్నీ ఏమైనాయి? ఏముండవు. అది సో అందుకని ప్రకృతి స్వభావంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాడు. ఆ ప్రకృతి అలా ప్రవర్తించడానికి వీలుగా నీ ప్రవర్తన ఉంది. వాటిని గౌరవంగా చూసారు అన్నానా ఎప్పుడైనా? లేదు. సో అదనమాట. సరే, అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏదైతే ఉందో కర్తవ్యపరాయణత, డబ్బులు మామూలుగా సంపాదించడం, చివరికి సంపూర్ణ శరణాగతికి వెళ్ళటం, దాన్ని ఉదహరించేటువంటి ఒక పెద్ద కథ ఉంది. ఇది మళ్ళీ మధ్యలో మనకు అనుమానం వస్తుంది కదా, ఎంతసేపు కృష్ణుడు ఉద్ధవుడే మాట్లాడుతున్నారని అనుకుంటారని మధ్యలో మన సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజుకి చెప్తున్నాడు అనేది మళ్ళీ కలుపుతూ ఉంటాడు. మనం మర్చిపోతాం కదా, మనది అందరం ఏమనుకున్నాం, కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవుడు విన్నాడు అనుకున్నాం. అసలు అది కాదు పాయింట్. అసలు దీన్ని చెప్తోంది ఎవరు? సుఖ మహర్షి పరీక్షణ మహారాజు చెప్తున్నాడు. ఆయనకి ఎందుకు చెప్తున్నాడు? వారం రోజుల్లో పాము కొరికి చచ్చిపోతామని ఆయనకి శాపం ఉంది. ఈ లోపుగా ఆయన ఉద్ధరించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో చెప్పుకొస్తున్నది. ఓకేనా? సరే.